ఈరోజు వచ్చేసి బ్లౌజ్కి ఉక్స్ కాజాస్ ఎలా మార్కింగ్ చేయాలో ఎలా వేయాలో చూపిస్తాను. సో చాలామంది ఈ సమ్మర్కి కాటన్ చిన్నపిల్లల ఫ్రాక్స్ అడుగుతున్నారనమాట, బేబీ ఫ్రాక్స్. సో అవైతే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం బ్లౌజ్ని రివర్స్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సెంట్రల్ మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ మిడిల్ సెంటర్ తీసుకోవాలి. సో మొత్తం 5 వస్తాయి. మీకు గ్యాప్ ఎక్కువ వస్తుందంటే 6, 7 కూడా వేసుకోవచ్చు. సేమ్ అదే మార్కింగ్తో ఒక సైడ్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఎడ్జస్ట్లో ఎలాగైనా కార్నర్స్కి వేస్తాం కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచుకి ముందుకి మనం ఏవైతే కాజాస్ వేస్తామో అక్కడ ఇంకో కాజా అయితే వేయాలి ఫిట్టింగ్ కోసము. సో మనం ఇక్కడ కాజాస్ కోసం వచ్చేసి థ్రెడ్ అనేది 4 ఫోల్డ్స్ తీసుకుంటున్నాం. అంటే 2 ఫోల్డ్ థ్రెడ్ ఎక్కిస్తే మనకు 4 అవుతుంది అనమాట. సో అలా డబల్ ఫోల్డ్ థ్రెడ్ తీసుకున్నాము. దాన్ని మనం 3 టైమ్స్ అనేది రౌండ్గా తీసుకోవాలి. మరి ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దు, చిన్నగా తీసుకోవాలి కాజెస్ కోసం. ఇక్కడ చూస్తున్న విధంగా చిన్నగా కాజెస్ కోసం 3 టైమ్స్ తీసుకున్నాక నిడిల్ అనేది రివర్స్ పెట్టుకోవాలి, స్ట్రైట్గా తీసుకోవద్దు. సో రివర్స్ పెట్టుకొని మనకు గొలుసు కుట్టు అంటాం కదా, సేమ్ అలాగే ఇక్కడ చూస్తున్న విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం ఫిల్ చేసుకొని మొత్తం కంటిన్యూస్గా మనకి ఎన్నైతే కాజెస్ కావాలో బ్లౌజ్కి అన్ని కాజెస్ ఇలాగే వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఒకవేళ మీకు సరిగ్గా రాకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, వస్తుంది అనమాట. ఇలా నాక్ అనేది వేసుకోవాలి బ్యాక్ సైడ్, అంతే.